ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రాత్ అకేలీ హై. అండ్ ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్దికీ అండ్ రాధికా ఆప్టేలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, బాగా పేరు డబ్బు ఉన్న ఒక ముసలోడు తనకంటే వయసులో చిన్నదైన రాధికా ఆప్టేని పెళ్లి చేసుకుంటాడు. కానీ అతన్ని వాళ్ళ శోభనం రోజే ఎవరో దారుణంగా చంపేస్తారు. ఈ కేసుని టేకప్ చేసి నవాజుద్దీన్ సిద్దికీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ మర్డర్కి సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఆ ముసలోని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అతన్ని పెళ్లి చేసుకున్న రాధిక ఆప్టే పరిస్థితి ఏంటి అని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఎక్కడా బోర్ కొట్టదు. కానీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం బుర్ర పాడవ్వాల్సిందే. మూవీలో స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నవాజుద్దీన్ సిద్దికీ అండ్ రాధికా ఆప్టేల పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ తెలుగు ఆడియోలో అవైలబుల్గా లేదు. చూడాలనుకుంటే హిందీ ఆడియోలో చూసి ఎంజాయ్ చేయండి. కొల్ల అంటే తెలుగులో దోపిడీ అనే మీనింగ్ వస్తుంది. ఈ మూవీలో రాజిషా విజయన్ అండ్ ప్రియా వారియర్లు మెయిన్ లీడ్గా చేశారు. ఇలాంటి ఒక హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ప్లాట్ ఏంటంటే, బ్యూటీ పార్లర్ని రన్ చేసే ఇద్దరు అమ్మాయిలు అదే ఊర్లో ఉన్న ఒక బ్యాంక్లో రాబరీని ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఆ రాబరీని ఎలా చేశారు, పోలీసులకు దొరికారా లేదా, అసలు ఆ రాబరీని ఎందుకు చేయాల్సి వచ్చింది, చివరికి ఏమైందనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో మెయిన్ లీడ్గా చేసిన రాజిషా విజయన్ అండ్ ప్రియా వారియర్ల పర్ఫార్మెన్స్లు సూపర్గా ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే సస్పెన్స్ని హోల్డ్ చేసే విధానం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మూవీని ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఒక ఆర్డినరీ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈటీవీ వన్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులోనే అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి దక్షిణ. ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా చంపుతూ ఉంటాడు. ప్లాట్ ఏంటంటే, ఏసీపీ దక్షిణ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి కేసైనా చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. కానీ ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి దారుణంగా చంపుతూ ఉంటాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఆ అమ్మాయిలను టార్గెట్ చేసి ఎందుకు చంపుతున్నాడు, ఆ అమ్మాయిలకి ఆ సైకో కిల్లర్కి ఉన్న సంబంధం ఏంటి, ఆ అమ్మాయిలు చేసిన తప్పేంటి, అతను సైకో కిల్లర్గా ఎందుకు మారాల్సి వచ్చింది, ఏసీపీ దక్షిణను వెంటాడుతున్న ఆ గతం ఏంటి, దక్షిణ ఆ సైకో కిల్లర్ని పట్టుకునే ప్రాసెస్లో ఎలాంటి ఇబ్బందులు పడింది, చివరికి ఏమైందని ఎండ్ వరకు సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. అక్కడక్కడ బోరింగ్గా ఉన్న ఎంగేజింగ్గా ఉండే స్క్రీన్ ప్లే ఎంటర్టైన్ చేస్తుంది. హీరో విశాల్కి కాబోయే వైఫ్ సాయి ధన్షిక ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశారు. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మంత్రామంగళ లాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ ఈ మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. చివరి వరకు టెన్షన్ పుట్టించే ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కపటదారి. అండ్ ఈ మూవీలో సుమంత్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, పోలీస్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఉండాలనుకునే గౌతమ్ ఇష్టం లేకున్నా ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు అనుకోకుండా మెట్రో వర్క్ జరుగుతున్న ప్లేస్లో 3 పుర్రెలు, అస్థి పంజరాలు దొరుకుతాయి. కానీ ఈ సీరియస్ మ్యాటర్ని పోలీసులు అస్సలు పట్టించుకోరు. కానీ గౌతమ్ మాత్రం ఈ కేసుని వదలకుండా ఛాలెంజింగ్గా తీసుకుని సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అసలు ఆ బాడీస్ ఎవరివి, ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరు చంపారు, అసలు వాళ్ళు చనిపోయి 40 సంవత్సరాలైనా మిస్సింగ్ కేసుగానే ఎందుకు మిగిలిపోయింది అనే ట్విస్ట్ మీద ట్విస్ట్లతో మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ అయితే. అండ్ ఈ మిస్టరీ థ్రిల్లర్ని అస్సలు వదలకండి. డెఫినెట్గా యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ ఏంటంటే, రాయ్స్ వైఫ్ రితుకి ఒక కార్ యాక్సిడెంట్ అవడం వల్ల మెమొరీ లాస్ అవుతుంది. అందుకే రితు ప్రతి విషయాన్ని చాలా తొందరగా మర్చిపోతూ ఉంటుంది. కానీ కేరళలో కొందరు అమ్మాయిలు వరుసగా మిస్ అవుతూ ఉంటారు. ఆ ప్రాసెస్లో మినిస్టర్ కూతురు కూడా సేమ్ ప్రాసెస్లో మిస్ అవుతుంది. కానీ ఆమె లాస్ట్గా కలిసింది రాయ్స్ వైఫ్ రితుని. అనుమానంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన ఫహద్ ఫాజిల్ ఆమెను ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అసలు ఆ అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు, వాళ్లను చంపేశారా లేదా అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అవుద్ది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. కుంచాకో బోబన్ అండ్ ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్స్గా చేసిన ఈ మూవీనే బోగన్ విల్లా. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే సోనీ లీవ్లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి విశాల్ అండ్ స్వాతి
ఈ ఇద్దరిని ఎవరో దారుణంగా చంపేస్తారు. ఈ ట్విన్ మర్డర్ కేసుని ఏసీపీ అర్చన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఒక్క క్లూ కూడా లేని ఈ మర్డర్ కేసుని అర్చన ఛాలెంజ్గా తీసుకుంటుంది. అసలు వాళ్ళిద్దరిని చంపింది ఎవరు, టెర్రరిస్ట్ గ్యాంగ్కి ఈ 2 మర్డర్స్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఏసీపీ అర్చన గతం ఏంటి, అర్చన గతంలో సాల్వ్ చేయలేకపోయిన ఆ అన్సాల్వ్డ్ కేసు ఏంటి అని మూవీ అయితే ఎండ్ వరకు మిస్టరీగా ఉంటుంది. హిట్ 1, హిట్ 2, హిట్ 3లు ఎలా ఉంటాయో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. రోహాని శర్మ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే హర్ చాప్టర్ 1. మూవీలో డ్రామా, సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎండ్ వరకు కదలకుండా చూసేలా చేస్తుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి శివ ఒక మెడికల్ స్టూడెంట్. ఆర్మీలో డాక్టర్గా జాయిన్ కావాలని తన ఫ్యామిలీకి తెలియకుండా చదువుతూ ఉంటాడు. అయితే అదే కాలేజీలో చదువుతున్న వర్షాని శివ లవ్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ అదే టైంలో సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకి ఒక్క క్లూ కూడా దొరకదు. బట్ ఒకరోజు పోలీసులు శివని అరెస్ట్ చేస్తారు. అసలు ఆ మర్డర్స్ అన్ని చేసింది ఎవరు, శివకి ఆ మర్డర్స్కి ఉన్న సంబంధం ఏంటి, శివని ఎందుకు అరెస్ట్ చేశారు, చివరికి ఏమైంది అని క్లైమాక్స్ వరకు మిస్టరీగా ఉంటుంది. విశ్వాంత్ అండ్ శిల్పా మంజునాథ్లు మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే హైడ్ అండ్ సీక్. మూవీ అక్కడక్కడ బోరింగ్గా ఉన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. కార్తిక మిస్సింగ్ కేస్. కదీర్ ఆనంది, జోజు జార్జ్ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీ ఫైనెస్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే కార్తిక అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆ కేసుని టేకప్ చేసిన ఒక డిటెక్టివ్ ఆఫీసర్ తన టీంతో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో నమ్మలేని నిజాలు బయటపడతాయి. అసలు కార్తిక అనే అమ్మాయి ఎవరు, తను ఎలా మిస్ అయింది, తను నిజంగానే మిస్ అయిందా లేదా అని రకరకాల ట్విస్ట్లతో ఎండ్ వరకు థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో మెయిన్ లీడ్గా చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ కూడా ఎంగేజ్ చేస్తాయి. ఈ థ్రిల్లర్ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఆహాలో తెలుగులోనే స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఎవరైనా చూసేయచ్చు. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి షణ్ముఖ. అండ్ ఈ మూవీలో ఆది సాయి కుమార్ అండ్ అవికా గోర్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే 6 ముఖాలతో పుట్టిన తన బిడ్డను ఒకే ముఖంగా చేసి నార్మల్ మనిషిని చేయడానికి విరాండా అనే పర్సన్ క్షుద్ర పూజలు స్టార్ట్ చేస్తాడు. ఆ పూజలో భాగంగా కొంతమంది అమ్మాయిల్ని దారుణంగా చంపుతూ బలిస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ని కూడా ఆ పూజకి బలివ్వాలని అనుకుంటాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఏం చేశాడు, చివరికి ఏమైంది అని మూవీ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంటాయి. ఆది సాయి కుమార్ అండ్ అవికా గోర్ల పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంటుంది. సో ఈ మూవీలో కొన్ని సీన్స్ అంటే అన్నెసెసరీ సీన్స్ కొంచెం బోర్ కొట్టినా కానీ సినిమా అంతా ఓకే అన్నట్టుగా ఉంటుంది. సో ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సీతారాం బెనోయ్ కేస్ నంబర్ 18. సీతారాం బెనోయ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అరకు పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ మీద వెళ్తాడు. కానీ డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే అతని ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లోని దొంగతనం జరగడం పెద్ద సెన్సేషనల్ న్యూస్గా మారుతుంది. అసలు ఈ దొంగతనం ఎవరు చేశారు, ఈ దొంగతనాలకి కేసు నంబర్ 18కి ఉన్న సంబంధం ఏంటి, ఈ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఈ మిస్టరీ కేసుని ఎలా చేశాడు అని మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎండ్ వరకు మూవీ ఒకే పాయింట్తో వెళ్తుంది. అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లేని డిజైన్ చేశారు. అండ్ ఈ మూవీలో వచ్చే ట్విస్ట్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి, యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి చూప్. దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన ఈ మూవీలో ట్విస్ట్ వేరే లెవెల్లో ఉంటాయి. ప్లాట్ ఏంటంటే ముంబైలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. మూవీ క్రిటిక్స్ని టార్గెట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఫేక్ రివ్యూస్ని బేస్ చేసుకుని మర్డర్స్ జరుగుతున్నట్టు పోలీసులకు తెలుస్తుంది. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఈ మూవీ క్రిటిక్స్కి అతనికి ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు అనే క్వశ్చన్తో ఎండ్ వరకు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దుల్కర్ సల్మాన్ అండ్ శ్రేయా ధనవర్తిల మధ్య వచ్చే లవ్ సీన్స్ చాలా బాగుంటాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సన్నీ డియోల్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంటుంది. మూవీలో మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కూమన్. అండ్ ఈ మూవీలో ఆసిఫ్ అలీ మెయిన్ లీడ్గా ప్లే చేశారు. అండ్ దృశ్యం మూవీని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. సో కూమన్ అంటే గుడ్ల గుబ్బ అని మీనింగ్. క్లైమాక్స్ వరకు మిస్టరీగా ఉండే ఈ మూవీ ప్లాట్ ఏంటంటే తమిళనాడు కేరళ బార్డర్లో ఉండే ఒక విలేజ్లో జరిగే దొంగతనాలు, మర్డర్లు ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కానీ పోలీస్ ఆఫీసర్ అయిన హీరోకి క్లిఫ్టోమానియా అనే డిసీజ్ ఉంటుంది.
దానివల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఆ ఊర్లో వరుసగా దొంగతనాలు చేసే దొంగ ఎవరు, హీరో ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, చివరికి ఏమైంది అని ఈ మూవీ స్క్రీన్ ప్లే అంతా చాలా మిస్టరీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీలో కూడా దృశ్య మూవీలో లాగా స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ చాలా మిస్టరీగా ఉంటుంది. డెఫినెట్లీ మనకైతే ఎక్కడ బోర్ కొట్టదు. ఎస్పెషల్లీ ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్ అయితే మనల్ని కట్టిపడేస్తుంది. సో ఈ మిస్టరీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి.